నవరాత్రుల్లో ఈరోజు మూడో రోజు. ఈరోజు అమ్మవారి రూపం శ్రీ అన్నపూర్ణాదేవి, శక్తి రూపాల్లో చంద్రగంట. సో ఈరోజు అన్నపూర్ణాదేవికి ప్రసాదం కొబ్బరన్నం. కొబ్బరన్నం చేసుకోవడం చాలా సింపుల్. ఈ నైవేద్యం జస్ట్ 10-15 నిమిషాల్లో చేసుకుని అమ్మవారికి పెట్టచ్చు. రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒక గ్లాస్ రైస్ ముందుగా బాయిల్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అండ్ నార్మల్గా కొబ్బరికాయని కొట్టుకోవాలన్నమాట. సో అమ్మవారికి నైవేద్యంలా పెడుతున్నాం కాబట్టి ఇంట్లో వాడుకునే కొబ్బరికాయలు పనికిరావు. సో ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టి ఇలా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకుని తురుము చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి తురుమేది ఉంది అంటే దాంతో చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీ వాడుతున్నాను, ఈజీగా అయిపోతుంది. అండ్ చిల్లీస్ ఒక 3 to 4 చిల్లీస్ పడతాయి అన్నమాట ఇందులో. సో చిల్లీస్ కారంగా ఉంటే చూసుకుని వేసుకోండి. అండ్ ఆల్సో కాజు ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే, బట్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో మనకు కావాల్సిన తాలింపు దినుసులన్నీ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగనే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, జీడిపప్పు అండ్ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తురుముకున్న కొబ్బరి కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. అండ్ తర్వాత బాయిల్ చేసిన అన్నం అంతా ఇందులో వేసుకుని కలిపేసుకోండి. మీరు నూనె వేసినా నెయ్యి వేసినా చూసి వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొబ్బరి హీట్ చేసినప్పుడు ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. సో ఎక్కువ తినలేం దానివల్ల. ఎనీవే నేను అమ్మవారికి పెట్టే ముందు ఒక డ్రాప్ నెయ్యి వేశాను, ఎందుకంటే నేను నూనెతో తాలింపు వేశాను కాబట్టి. స్టే ట్యూన్డ్ ఫర్ ది లుక్ బుక్.